మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణము 1వ అధ్యాయము. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమునందున్న ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండియున్న వృక్షాలు, చెట్లులతో అలరాడుతూ ఉంటుంది. ఆ అరణ్యములో నివసించే చిలుకలు, గోరింకలు, చక్రవాకములు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంటాయి. దానికి తోడు సహజమైన కలిగినవే పశు పక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరము స్నేహాదరాలతో కలిసిమెలిసి తిరుగాడుతూ ఉంటాయి. అవడానికి అరణ్యమే అయినా యజ్ఞయాగాది కృతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంతాంగిత చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకములోని స్వర్గమేమో అనిపిస్తుంది. అంతటి మహాన్నతమైన ఋషివాటికలో ప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి. సూత వేదాంగ విజ్ఞాన గనుడు. పురాణైతి ఇతిహాస ప్రవచన కన్నా కర్త, భూత భవిష్య వర్తమానాలను తెలిసిన మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిషారణ్యము పరమ పవిత్రమైన సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకరమై ప్రకాశిస్తున్నది. ఒకానొక నాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన నౌకర్ణుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నములమై కర్మ ధర్మాచర ప్రవర్తకములై యజ్ఞ యాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహోత్సవమును చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరి రుద్రులందరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసములోని 30 రోజుల పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో నుంచి స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్ని అంతటిని సమస్త విశేషాలతో సవివరముగా వినిపించి మమ్మల్ని కృతాప్రార్థన చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరున్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసము కేవలము హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసములో ఏదో ఒక రోజు పర్వదినము ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసములో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసము ధర్మ కార్యాచరణలకు నియమిష్టలకు నిలయము. ఈ కార్తీక మాస మహోత్సవం విన్నవారికి పుణ్యం కలుగుతూ లభిస్తాయి. ఈ మాసములో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుకనే ఈ మాసములో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనములు, నర్తకములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్టుద్ధి లభించి జీవితము సుఖమమై సాగిపోతుంటుంది. ఇహ పరాలకు ఉత్తమలై వర్ధిల్లుతారు. మానవ శ్రేయాభిలాషులై ధరించే మీకు ఈ పుణ్యాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కంద పురాణములో ఉంటుంది. దీనిని
మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నాథ మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టము నాకు కలిగింది. నేను విన్న ఈ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధానములై విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగము చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయము అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరిక అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు ఈ సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనము ఏముంటుంది అంటూ వినయముగా అంగీకరించాడు. ముని జన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహారమైన కార్తీక మాస మహాత్యాన్ని వినాలని కోరిక కనుక నా యందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతాపాదుని చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గలవారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండటము సహజమే. కార్తీక మాసము 30 రోజుల పుణ్య ప్రదాలైనవే. ఈ మాసంలో చేసే జప తపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితము కలుగుతుంది అని, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహాత్యాన్ని గురించి స్కంద పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసములో సూర్యోదయ కాలానికి ముందుగా లేచి స్నానము పరమ పుణ్యప్రదము. ఈ మాసములో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నిటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానముతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరముతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసములో చేసే పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యం కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువతలు, వార్ధక్యములతో తేడాలేవి ఉండవు. ఏ వయస్సును వారైనా, ఏ జాతి వారైనా స్నానదాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించవలన శివ కేశవులిద్దరూ అనుగ్రహము అపారంగా లభిస్తుంది. జలరాశులన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనము కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మములు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలము పుణ్యమును ప్రసాదించడము మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనస్సుకు శాంతిని, స్థిరతత్వాన్ని, స్థిమిత్వాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. ముక్తులను ప్రసాదించే ఏకైక మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసములో ఏకభుక్తము, ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడము, నత్తక ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయడము, సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు.
పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడము, ఉపవాసము చేయడమేనేవి పుణ్య ముక్తి ప్రదాలు. వారింతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జప తప పురాణ పఠనము, దీపారాధన చేయడము, క్షేత్ర సందర్శనము మొదలైన వాటన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయడము ఆయురారోగ్యదాయకమే కాక మోక్షాకారము కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతము చేసిన ఫలితము లభిస్తుంది. ఓం హర మహాదేవ శంభో శంకర. మొదటి రోజు పారాయణము సమాప్తము.